లోకసువార్త 2వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయబడవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ అయినది. ఇది కురియను సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొట్టమొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయను నజరేతు నుండి యూదాయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూరు కుమారులు కని పొత్తిగుడ్డలతో చుట్టి శస్త్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు పొలంలో నుండి రాత్రివేళ తమ మందను కాల్చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలిపోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచుదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలోని దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. వాక్యమంత పర్యాయం. ఇంతటితో నేడు దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త వాక్య భాగము ముగిసినది. ఓ క్రీ